స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ముద్దుల కొడుకు నందమూరి హరికృష్ణ మ్యావ్ అని గర్జించిండు అలా. మరి దేని మీద గర్జించిండు, ఎవరి మీద గర్జించిండు, ఎందుకు గర్జించిండు, గా నడుమ రాజీనామా చేసిండు. ఇక మళ్ళీ అలా తేలింది టీవీలో ముంగట ఏందో. రామారావు గారు స్వర్గానికి పోయిన రోజు ఇవాళ కాబట్టి కొడుకులు బిడ్డలందరూ వచ్చి దండాలు పెట్టి పూలు వరిసి ఏదో ఆయన గొప్పతనం గురించి 2-3 మాటలు మాట్లాడినరు. కానీ ఎవరి మాటినని సీతయ్య గారు కూడా మైకు ముందటికి వచ్చే నేను చెప్తా మీరు ఇన్నుండ్రని ముచ్చటంతా చెప్పుకొస్తున్నాడు. ఇందామిగా సార్ సురువు చేయండిగా. ఇది చరిత్ర ఇప్పుడు చెప్పేది. నువ్వు చెప్పేది చెప్పు, అది చరిత్రనా భవిష్యత్ అన్నది చెప్తాం. గాని తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం తెలుగు వారందరూ కలిసి ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే అన్నగారి ఆవేశంలోంచి వచ్చింది. పార్టీ ముచ్చట సరే గాని నీ గురించి ఏమన్నా చెప్పుకునేది ఉన్నదా? హరికృష్ణ ఎందుకు రాజీనామా చేశా అంటే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం. ఓడొచ్చి విడగొడతామంటే ఇంకోడొచ్చి మేము దానికి మేము విడగొడతాం, ఒకటి ఇస్తామంటే మేము ఇస్తామని చెప్పుకుని వెళ్ళి రాష్ట్రాన్ని నాశనం చేశారు. అయిపోయిందా నీ రాజకీయాల సోది? ఇంకేమన్నా ఉన్నదా? ఇప్పుడు ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదని ఫిరక మరి ఇంతసేపు చెప్పింది ఏంది? బుర్ర కథనా, హరికథనా, లేకుంటే సీతయ్య సినిమా కథనా? అది ఒక చరిత్ర, ఇది మరో చరిత్ర. వద్దు నాయనా, నువ్వొద్దు, నీ మరో చరిత్ర వద్దు, నీ ఆకలి రాజ్యం వద్దు. ఇక రా కూర్చొని మాట్లాడదాం నిమ్మలంగా. మనం ఒకటి డైరెక్ట్ గా మాట్లాడదాం. నా సెల్ ఫోన్ లో ఉన్న సెల్ ఈ సిమ్ కార్డు మీకు ఇస్తా. ఇస్తే పోనీ సార్, సిమ్ కార్డ్ ఏం చేసుకోవాలి మేము? అగో నువ్వే 1 2 3 4 అమ్మో 5 బొట్లు పెట్టుకున్నావంటే నీ ఫోన్ కూడా బొట్టు పెట్టినావు కదా సారు. ఇంకా నయం అగరబత్తీలు ముట్టియలే. ఎవరెవరు ఏ రాజకీయ నాయకులతో మాట్లాడారు, ఏమేమి ఎత్తుగడలు వేశారు, ఇది కొన్ని ఏళ్లకు సరిపడా దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో కానీ, కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళతో కానీ ఎందరితో మాట్లాడారు. ఏం చేయమంటావు ఇప్పుడు? నా సిమ్ కార్డు నేను వాళ్ళు ఇచ్చేస్తాను. ఇవాళ మీరు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ తీసుకోండి. వద్దు సార్, మంచి నెంబర్లు మేమేం చేసుకోవాలి? గదంతా ఇడిచిపెట్టు. కానీ ఎట్లుంది సార్ నీ పానము? కాబట్టి నా ఒంట్లో బాగుందో లేదో ప్రజలకు తెలుసు. ప్రజలమే అడుగుతున్నా, మాకెరకైతే నిన్నెందుకు అడుగుతాం చెప్పు సార్. మరి వాళ్ళు నన్ను చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, నాకేముంది. కానీ నిజంగా నువ్వు గ్రేట్ సార్. రాజకీయాల గురించి ఏమంత క్లారిటీ లేని నువ్వు ఏం ఎలుగబెడదామని దుంకినవయా పాలిటిక్స్ లో